హాయ్ అండి. టుడే పొదరిల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏమండి, మా అన్నయ్యకి ఏమైనా సంబంధం చూడండి అంటూ మన చక్రి కేశవ అడుగుతారు. బాబు బాబు ఆ అమ్మాయికి మీ అన్నయ్య నచ్చితే ఆ అమ్మాయికి మీ అమ్మాయి నచ్చదు, అలాగే ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చదు. ఒకవేళ ఇదంతా నచ్చితే కనుక మీ ఇల్లు నచ్చదు. అలా మీకంటూ ఇబ్బందులు పడాలి బాబు. అది కాదండి, ఇదివరకులా కాదు. నాకా పెళ్ళయింది, మా కేశవ ఒక అమ్మాయిని చూసుకున్నాడు. ఇక అన్నయ్య జీవితంలో ఉండటం కరెక్ట్ కాదు కదండి. ఓ సంబంధం చూద్దామని నేను చూడండి అంటే, సరే బాబు చూస్తాను. ఒరే ఎలా రా ఏంట్రా అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. అనుకుంటుంటే ఈ లోపల, ఒరే కేశవ, ఒరే తమ్ముడు బామ్మద్ది వచ్చాడురా, ఒరే వచ్చావా బామ్మద్ది, రారా, ఏంట్రా రెచ్చిపోతున్నారు ఏంటి? ఒరే తమ్ముడు బామ్మద్ది ఎక్కువ మాట్లాడకరా, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఏమనుకుంటున్నావురా? లేదనుకో నీ చెల్లెలు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంది. ఆడదాన్ని అడ్డు పెట్టుకోవడం కూడా ఒక నష్టమేరా. ఒరే నేను ఆడదాన్ని అడ్డు పెట్టుకోలేదురా, నన్ను ఇష్టపడింది అని అంటూ ఉంటాడు. ఇంకా ఇంటికి వచ్చి చూసేసరికి మన శైలు అన్నం పెట్టమ్మా అంటుంది. నేను నీకు పెట్టను నాన్న, 100 ఎంత నాన్న అంటే 100 అమ్మా అంటే, పెడతానులే అంటూ ఇసుక్కుంటూ ఉంటుంది. ఎందుకు పెడతావు అని చెప్పేసి అంటే, నీలాంటి వాళ్ళకి కూడా పెట్టాలా? అమ్మ నాన్న ఇలా కూడా చేస్తారా? 100కి ఫోన్ చేస్తాను, పోలీసులకి చెప్తానని చెప్పేసి ఇలా కూడా చేస్తారా అంటే, నేను ఇలాగే చేస్తానమ్మా అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుని అన్నం తింటూ సౌండ్ పెంచుకుంటుంది. అసలు నువ్వు ఆడదానివేనా అంటూ వాళ్ళ అన్న తిడుతూ ఉంటాడు. ఒరే నేను ఆడదాన్నో కాదో నాకు తెలుసు, నీకేమైనా చెవులు కనిపించట్లేదు, కళ్ళు కనిపించట్లేదేమో, వెళ్ళి మీ అమ్మని అడుగు అని అనేసరికి, ఇలాంటి దాంతో నేను మాట్లాడటమేంటి అంటూ వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయేసరికి సరిగ్గా మన బృందావనంలో ఏం జరుగుద్దంటే, కోపగించుకుంటూ ఉంటుంది మన మహాలక్ష్మి. ఏంట్రా ఏం జరుగుతుంది అసలు అంటేని, అందరూ కూర్చుని ఎవరి కాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ చూసుకుంటూ చదువుకుంటూ ఉంటారు. ఈ లోపల మన మహాలక్ష్మి చాలా సీరియస్గా వస్తుంది. ఈ లోపల కన్న చదువుకుంటూ సెల్ ఫోన్ పెట్టుకుంటూ, వరే నీకు ఇదేంట్రా అని చెప్పేసి చెవులు మెప్పుతూ తిడుతూ ఉంటుంది. మీకు చెవులున్నాయి, నాకు నోరుంది అంటూ చక్రిని కూడా బెదిరిస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు? ఎవరి కాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? వెళ్ళి ముందు జాతకం తీసుకురండి. పెళ్లి సంబంధం చూడాలంటే, అమ్మాయిని కావాలంటే కంపల్సరీ జాతకం చూస్తారు. మీరు జాతకం చూస్తారా అని అంటూ ఈ లోపల మన పెద్ది వస్తాడు. పెద్ది వచ్చేసరికి, ఏం లేదు పెద్ది, ఉత్తినే పెద్ది, అది కాదు పెద్ది అంటే, ఏంట్రా ఏమైందంటే, ఒకరికొకరు నాకు తెలియదు అంటే, పెద్ది జాతకం కావాలి పెద్ది. ఏంటి, నా దగ్గర ఒక న్యూరాల్ ఉన్నాడు అందుకని చూపిద్దామని అంటూ మొత్తం అంతా ఇల్లంతా ఎతుకుతారు. బయట కూర్చున్న అతనికి తెలిసేమో అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ గబగబా వెళ్ళిపోతుంది. క్వార్టర్ పెట్టుకుని తాగుతుంటే క్వార్టర్ దాచేసరికి, ఏంటంటో చుక్కలు అలా కనపడుతున్నాయి ఇలా కనపడుతున్నాయి అంటూ మన మహాలక్ష్మి నారాయణని ఏడిపిస్తూ ఉంటుంది. నారాయణతో చెప్తుంది, మీ క్వార్టర్ ఎక్కడైనా దొరకచ్చు కాబట్టి నాకు జాతకం కావాలి అని చెప్పేసి, వీళ్ళ జాతకాలు కావాలని చెప్పేసి జాతకం వెతుకుతూ ఉంటామంటే, ఎలాగైతే నారాయణ గబగబా ఎతుకుతూ ఉంటారు. ఇదేంటిది ఎన్నడూ లేనిది నారాయణ ఎతకడం ఏంటి అంటే, క్వార్టర్ దాచేస్తే అలాగే ఎతుకుతాడు కదా, ఇది క్వార్టర్ మహత్యమా అంటూ మన చక్రి కూడా అనుకుంటాడు. ఇంతకీ ఎలాగైతే అన్నీ వెతకగా అసలు జాతకాల పుస్తకం దొరుకుద్ది. ఇంకా అన్నీ వెతికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. మాత, అది కాదు మాత, ఇస్తావు కదా అంటే, మీరు ఎతికిన తర్వాత ఇస్తాను పుత్ర అంటూ జోకులు వేసుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే కూడా అన్నీ వెతుకుతూ ఉంటే ఒక పుస్తకం కనపడుతుంది మహాలక్ష్మికి. వెంటనే తీసి, ఇదే జాతక పుస్తకం అని అంటూ ఉంటుంది. వీళ్ళందరి జాతకాలు అందులో ఉన్నాయి, నా జాతకం ఉందేమో చూడండి, అందులో నేను చాలా మహజ్జాతకం అయి ఉంటుంది అని అంటే, మిమ్మల్ని ఎవరు అడిగారు అంటుంది. ఈ లోపల తెల్లారేసరికి అందరూ రెడీ అయిపోతూ ఉంటారు. అంత ఇల్లు నీట్గా ఉండాలి అని చెప్పేసి మన చక్రికి, కేశవకి, కన్నాకి చెప్తుంది. అందరు రెడీ అయిపోయి ఉండాలి. ఎలాగైతే సరే వాళ్ళు వస్తారు, అమ్మాయి వాళ్ళు వస్తారు. అమ్మాయి వాళ్ళు వచ్చేసరికి మన పెద్దికి కూడా మనం చెప్పాలి. అయినా కేశవ తీసుకురావడానికి వెళ్ళాడు కదా, చెప్తాడులేండి అని అంటే, ఈ లోపల మీరెందుకో అంత కంగారు పడిపోతున్నారో అంటూ జోకులు వేసుకుంటూ ఉంటారు చక్కెర మీద మన మహాలక్ష్మి కన్నా. ఇదేంట్రా రూమ్ స్ప్రే అన్నయ్య, బాడీ స్ప్రే కాదు, వాళ్ళు వచ్చే కొట్టడానికి అని చెప్పేసి అంటే నవ్వుకుంటూ ఉంటారు. ఈ లోపల మన కేశవ పెద్దిని తీసుకుని వచ్చేస్తాడు. పెద్దిని తీసుకొచ్చి, ఏంటి పెద్ది ఏంటి అంటే, ఏమోనమ్మా మీరే చెప్పాలి అని అంటే, అది కాదు పెద్ది,
ఒక సంబంధం ఉంది, వాళ్ళు మిమ్మల్ని చూసుకోవడానికి వస్తున్నారు. ఎవరమ్మా? అసలు నాకు సంబంధం చూడొద్దు, ఆ చరిత్ర నా జీవితంలోంచి లేదు, అసలు ఎవరు నాకు చెప్పండి అంటే, ఏరా ఏం మాట్లాడుతున్నావు, నీకేం చెప్పాను, నీకు అర్థమవుతుందా అంటూ మహాలక్ష్మి అనేసరికి అందరూ బెత్తరిపోతారు. ఏంటి నీకేం చెప్పాను, వెళ్ళి పౌడర్ రాయమని చెప్పాను కదా, మీకేం చెప్పాను, వెళ్ళి స్వీట్లు తీసుకురమ్మని చెప్పాను కదా, మీకేం చెప్పాను, అంత క్లీన్గా ఉండాలని చెప్పాను, చెప్పింది చేయకుండా నాటకాలు ఆడితే ఊరుకోను అని చెప్పేసరికి అందరూ స్టన్ అయిపోయి అలాగేనమ్మా అంటూ పెద్ది కూడా అంటాడు. ఏంటండి అలా బెదిరించారు అంటే, అది అలా బెదిరించకపోతే ఎలాగ పెద్ది వినడు. అమ్మయ్య అందరూ నా మాట విన్నారు అని చెప్పేసి అనుకుంటా ఈ లోపల పెద్దిని రెడీ చేస్తూ ఉంటాడు కన్నా. కేశవ కూడా స్వీట్లు పట్టుకొచ్చేస్తారు. ఈ లోపల మన చక్కెర రెడీ వస్తే, ఎప్పుడు చూసినా ఈ మాసిమైన బట్టలే వేసుకుంటారా, ఎలా ఉన్నాను మాత నేను నీకు అని అంటే, సూపర్ పుత్ర నువ్వు సూపర్గా ఉన్నావు, చూసి నేర్చుకోండి అని అంటే, వెళ్ళి డ్రెస్ మనీకైనా నా ఫస్ట్ శాలరీ వచ్చాక మీకు షర్ట్లు కొనాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా అందరూ కలిపి రెడీ అయిపోతారు. ఆఖరికి మన పెద్ది కూడా రెడీ అయిపోతాడు. రెడీ అయిపోయి అందరూ వస్తారు. ఈ లోపల రానే వస్తారు పెళ్ళోళ్ళు. అతను వాళ్ళకేంటి వజ్యం అవన్నీ చూసుకుని తప్ప వాళ్ళు అడుగు పెట్టరు. కారులోంచి దిగమన్నా దిగరు. నాన్న పెళ్లి కూతురు అంటుంది, నాన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు నాన్న, మనం దిగకపోతే బాగోదు, వజ్యం వారం అన్నీ చూసుకోవాలి బేబీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంతకీ ఆఖరికి దిగుతారు. అందరూ ఒక చోటుకు వస్తారు. నమస్కారం అండి, వీళ్ళే పెళ్ళోళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరి ఇలా మన పెద్దికి పెళ్లి చూపులు జరుగుతాయా, లేకపోతే అసలు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అసలు పెళ్లి జరుగుద్దా, లేకపోతే జాతకరీత్యా మన పెద్దికి ఏమైనా దోషాలు ఉన్నాయని చెప్తారా ఏంటనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.